హలో అండి, ఈరోజు నేను పచ్చిరొయ్యల కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఇంట్లో అందరూ ఇష్టంగా తినే ఇష్టమైన వంట అంటూ ఉంటే ఇది కూడా ఒకటనమాట. ముందుగా నేను బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆనియన్స్, టమాటా, అలాగే కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి మగ్గించడానికి ఒక 5 మినిట్స్ అయితే ఉంచేసాను. ఇంకా వాటర్ అంతా వచ్చి ఆనియన్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్లేవర్ అయితే బాగుంటుంది. మనకు కరివేపాకు ఎందుకు యాడ్ చేసామంటే పచ్చిరొయ్యల్లో కరివేపాకు అనేది యాడ్ చేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. తినేటప్పుడు మనకి నీచు వాసన అది రాకుండా ఉంటుందన్నమాట. ఇలా ఆనియన్ అన్నీ కూడా ఉడికిపోయిన తర్వాత బాగా మగ్గించిన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టేసుకున్న ఈ పచ్చిరొయ్యలను కూడా వేసేసుకోవాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే పచ్చిరొయ్యల్లో ఉన్నటువంటి నరాలన్నీ కూడా తీసేయాలండి. తీయకుండా